ఎపిసోడ్లో పెద్ది పెళ్లి సంబంధం జ్యోతితో తప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. జ్యోతి మహాకి ఫోన్ చేసి పెళ్లి ఇష్టం లేదు అని చెప్పడంతో మాధవ్ గారు మాట్లాడుతుంటే నాకంటే తన తమ్ముల గురించి, ఇసుక షార్టేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మనసులో ఇంకొకరు ఉన్నారు అని రీజన్ ఇస్తూ ఉంటుంది. ఇది విన్న తమ్ముళ్ళు పెద్దిని నిలబెట్టి, నీ మనసులో ఇంకా గాయత్రి ఉండి అందుకే ఇలా చేస్తున్నావు అని చెప్తూ ఉంటారు. ఇంకోవైపు గుడిలో మహాలక్ష్మి మరియు గాయత్రి కలుస్తూ ఉంటారు. గాయత్రి తల్లి మహాలక్ష్మిని తిడుతూ ఉంటుంది. మీ ఫ్యామిలీకి విరిగిన చర్యలు, పగిలిన గొడవలు తప్ప ఏముంది, మీలాంటి ఫ్యామిలీకి పిల్లని ఇవ్వద్దు, ఇస్తాడు అని చెప్తూ ఉంటుంది. అయితే మహాలక్ష్మి గట్టిగా, ఇది నా కుటుంబం గురించి తక్కువగా మాట్లాడితే బాగుండదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. తర్వాత గాయత్రి ఎవరికి చెప్పకుండా పెద్ది ఇంటికి వచ్చి పెద్ది తనని వెళ్ళిపోమంటాడు. మీ వాళ్ళకి తెలిస్తే మా తమ్ముళ్ళ మీద కేసు పెడతారు, నేను ఇది భరించలేను అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అప్పుడే పెద్ది తండ్రి వచ్చి గాయత్రిని గట్టిగా తిడుతూ ఉంటాడు. నీ వల్ల నా కొడుకు జీవితం నాశనం అయ్యింది, వెంటనే వెళ్ళిపో అని అంటాడు. ఈ పరిస్థితిని చూసి మహాలక్ష్మి, పెద్ది మరియు గాయత్రి ఒక క్షణంగా అందరూ చాలా బాధపడుతున్నారు అని అర్థం చేసుకొని ఒక సహాయం చేస్తూ ఉంటుంది. తమ్ముల అందరినీ సభయంతో ఈరోజు గుడిలో పెద్ది మరియు గాయత్రి పెళ్లి చేయాలని ఫిక్స్ చేస్తుంది. చక్రిని అరేంజ్మెంట్స్ చేయమంటూ ఉంటుంది. పెద్దిని పెళ్లి కొడుకుగా రెడీ చేసి గుడిలోకి తీసుకురావాలని మహాలక్ష్మి ప్లాన్ వేస్తూ ఉంటుంది. మన